నమస్తే, వెల్కమ్ టు లీడర్. దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబాల ఆధిపత్యానికి చెక్ పెట్టారు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. నరసరావుపేట నియోజకవర్గం నుంచి 2014లో రాజకీయ అరంగేట్రం చేసి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాసేవకు అంకితమయ్యారు. మళ్లీ 2019లో ప్రస్తుతం ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు వైసీపీ తరపున డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. మరి నరసరావుపేట నియోజకవర్గ ప్రజలకు ఇప్పటిదాకా ఎటువంటి అభివృద్ధి కనిపిస్తోంది, భవిష్యత్తులో ఎటువంటి అభివృద్ధిని వారు కోరుకుంటున్నారు, మరి వారి ఎజెండా ఏంటి నరసరావుపేట నియోజకవర్గానికి సంబంధించి వారినే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం శ్రీనివాసరెడ్డి గారు. శ్రీనివాసరెడ్డి గారు, తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై 2014లో అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాజకీయంగా ప్రజాసేవ చేయాలని. సో ఎంతవరకు సంతృప్తినిచ్చింది గత 5 సంవత్సరాలు? మేము ప్రతిపక్షంలో ఉండటం వలన ప్రభుత్వం నుంచి మాకు ఎటువంటి సహకారం అందలేదు అభివృద్ధి విషయంలో. అందువలన అభివృద్ధి అనే అంశం మీద నిజంగా అసంతృప్తిగానే ఉంది. ఎమ్మెల్యేగా గెలిచినా సరే, కానీ నిత్యం ప్రజల్లో ఉంటాం. నేను ఇక్కడే ఉంటాను, ప్లస్ ప్రజలకు అందుబాటులో ఎల్లప్పుడూ ఉంటూ ఉంటాను. సో అందువలన ప్రజల్లో మమేకమైపోయి ప్రజలకు దగ్గరగా ఉండటం వలన నాకు సంతోషంగా ఉంది ప్రజల్లో మమేకవటం. బట్ అభివృద్ధి అంశానికి వచ్చేప్పటికే నిజంగా మేము ఆశించినంత స్థాయిలో నేను అనుకున్నవి చేయలేకపోయినది ప్రతిపక్ష పార్టీలో ఉండటం వల్ల. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందలేదు, ఎటువంటి ఫండ్ కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్యే ల్యాడ్స్ కానీ, ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే కూడా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ₹1,00,00,000 దాకా ఇచ్చాం. 50 lakhs ఫర్ ఎమ్మెల్యే, 50 lakhs త్రూ ఇన్ఛార్జ్ మినిస్టర్. కానీ ఇప్పుడు ఆ 50 lakhs కూడా లేకుండా, రూపాయి కూడా ఇవ్వకుండా, కేవలం మా మీద ఓడిపోయిన అభ్యర్థులకి, లేకపోతే వాళ్ళ పిఏల పేరు మీద సీఎం డెవలప్మెంట్ ఫండ్ రిలీజ్ చేశారు ప్రభుత్వం. సో ఆ విధంగా మాకు నిజంగా మొండి చేయి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. వీటన్నిటి మీద కూడా మేము వెళ్ళి అడిగాం చంద్రబాబు నాయుడు గారిని. మేము 67 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి మాకెందుకు ఫండ్స్ ఇవ్వట్లేదు, మాకు ఇవ్వాలి తప్పకుండా అని చెప్పి కూడా. సో ప్రభుత్వ విధానాలపై మీరు చాలా వరకు పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఆ ప్రభుత్వ విధానాలపై చేసిన పోరాటంలో అది పూర్తిగా సంతృప్తినిచ్చిందా, చేయగలిగానని అనిపించిందా? తప్పకుండా పోరాటాలు మాత్రం ముమ్మరంగా చేశాం. పోరాటాలు నిత్యం చేస్తూనే ఉన్నాం. ప్రభుత్వ వ్యతిరేకతని, లేకపోతే ప్రభుత్వ వైఫల్యాలని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళగలిగాం. ఇక్కడ జరుగుతున్న లోకల్ ఇష్యూలు కానీ, లేకపోతే స్టేట్ వైడ్ ఇష్యూలు కానీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో విజయవంతమయ్యాం. సో వైద్య రంగం నుంచి, ఒక డాక్టర్గా ఉన్నారు వైద్య రంగంలో, వైద్య రంగం నుంచి రాజకీయ రంగ ప్రవేశం ఎందుకు చేయాలనిపించింది? అసలు ఏ ఆశయాలతో, ఏ స్ఫూర్తితో మీరు రాజకీయ రంగానికి వచ్చారు? రాజశేఖర రెడ్డి గారు చనిపోయే ముందు వరకు నాకు రాజకీయాల మీద అంత ఆసక్తి కానీ లేదు. జనరల్గా నేను చాలా బిజీ ప్రాక్టీషనర్, అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ని. సో అందువల్ల నేను రోజు దాదాపు 150 ఓపీ చూస్తూ ఉండే అవుట్ పేషెంట్స్ని. దాదాపు నెలకి 100 సర్జరీలు చేస్తూ ఉండేవాళ్ళం. చాలా బిజీగా ఉండేవాడిని. కానీ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నాకు చాలా బాధేసింది. ఆయన సంక్షేమ పథకాలను చూసి నేను వీరాభిమాని, రాజశేఖర రెడ్డి గారి అభిమాని. సో ఆ విధంగా చనిపోయిన తర్వాత ఏ విధంగా అయితే ఆ కుటుంబానికి నిజంగా రాజశేఖర రెడ్డి గారి వలన లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా చాలా మంది ఆయనకు మద్దతు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి కానీ, లేకపోతే ఆయన కుటుంబానికి కానీ, వాళ్ళందరూ వదిలేశారు. ఏదో కాంగ్రెస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీతో పాటు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు, లేకపోతే ఆయన కుటుంబం వైపు మద్దతు ఇవ్వనందున నాలాంటి వాళ్ళని, నేను నిజంగా ఆయన కుటుంబానికి అండగా ఉండాలనే ఒక ఆలోచనతో వచ్చిన వాడిని రాజకీయాల్లో, లేకపోతే వేరే ఉద్దేశం ఏమీ లేదు. సో ఏ సమయంలోనైనా డాక్టర్ గారు అందుబాటులో ఉంటారన్న పేరు ప్రజల్లో ఉంది. సో రాజకీయంగా మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా బిజీ అయిపోయిన సందర్భం. సో ఇప్పటికీ వైద్య సేవలు ఏమైనా అప్పుడప్పుడు కొనసాగిస్తున్నారు? చేస్తూ ఉంటాను. రోజు 2 గంటల ఓపీలో ఉంటాను. అప్పుడప్పుడు రాత్రిపూట సర్జరీలు, ఇంపార్టెంట్ సర్జరీలు ఉంటే చేస్తూ ఉంటాను. సో 2 చూస్తూ ఉంటాను, ఒకవైపు బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాను కొన్ని రోజుల పాటు. బస్ లాస్ట్ 6 months నుంచి కొంచెం ఇబ్బంది అయిపోయింది. ఈ బిజీ ఫుల్ టైం పాలిటిక్స్లో ఉండాల్సి వచ్చింది. కానీ అంతకుముందు వరకు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. సో వైద్య రంగంలో ఉండగా ఒక రకంగా ప్రశాంతంగా, అంటే మీ వృత్తిని మీరు కొనసాగించేవాళ్ళు. కానీ రాజకీయ రంగంలో అది కష్టసాధ్యమైంది. ఎందుకంటే వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ ఉంటాయి. సో రాజకీయాలకి, అంటే పార్టీలకు అతీతంగా మనం మాట్లాడుకున్నాం. పార్టీలకు అతీతంగా అసలు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ ఎంతవరకు ప్రజలకు ఉపయోగపడుతున్నాయంటారు? నేను అబ్జర్వ్ చేసింది రాజకీయాల్లో, ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఒక మార్పు వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు. తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొత్త రాజకీయ కోణం వచ్చింది. అంటే ఎన్టీ రామారావు గారు చనిపోయిన తర్వాత నాయకుల వరకు, గ్రామాల్లో నాయకులు పెత్తనం చేసేవాళ్ళు, నాయకుల వరకు ఉండేది. కానీ ఇప్పుడు యువత ఎక్కువ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత యువత, ఓల్డ్ సీనియర్స్ కాకుండా నెక్స్ట్ జనరేషన్ వచ్చింది. ఆ జనరేషన్ అంతా కూడా ఇవాళ వాళ్ళు గుర్తింపు కావాలి. ప్రతి వ్యక్తి కూడా నాకు రాజకీయ నాయకుడి దగ్గర నుంచి కానీ, ఎమ్మెల్యే దగ్గర నుంచి ఎంపీ గుర్తింపు కావాలి, నన్ను పేరుని పెట్టి పిలవాలి. అంతా గ్రామానికో లేకపోతే ఊరికో చేయమని అడగట్లేదు. ఓకే, ఇప్పుడు నా సొంత ఎజెండా అనేది బాగా వచ్చేసింది రాజకీయాలు. అది వచ్చిన తర్వాత జనరల్గా మేము కూడా ఆ రిక్వైర్మెంట్ ప్రకారం రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలి, మార్పు చెందాలి. మెజారిటీ అదే కనిపిస్తోంది మీరు చెప్పిన ఇది. అవును. సో జనరల్గా ఆ మార్పు వచ్చేసింది ఇప్పుడు రాజకీయాల్లో. ఇంతకుముందు గ్రామంలో ఒకరో ఇద్దరు రాజకీయం చేసేవాళ్ళు, అదే పెత్తనం చేసేవాళ్ళు, వాళ్ళు చెప్పినట్టు మిగిలిన వాళ్ళు అంతే. ఇప్పుడు అట్లా కాదు, ప్రతి 10 కుటుంబాలకి ఒక నాయకుడు, లేకపోతే ప్రతి ఇంట్లో కూడా ఒక నాయకుడు, ఆ సిచ్యువేషన్ వచ్చేసింది. సో అందుకని మార్పు వస్తూ ఉంది రాజకీయాల్లో. అంటే ప్రజలను కూడా దాదాపు వాళ్ళకి తగ్గట్టుగా మోల్డ్ చేసేసుకుంటున్నారేమో స్థానిక నాయకులు. రెండు రకాలుగా ఉంటుంది. ఇట్ ఈస్ అంటే నేను కూడా ఫస్ట్ రాజకీయాల్లో రానప్పుడు అనుకునేవాడిని రాజకీయ నాయకులు తప్పేమో అని. బట్ ప్రజల వైపు నుంచి కూడా తప్పు. ఓకే, ప్రజలు కూడా కొంత రాజకీయ నాయకులను మౌల్డ్ చేస్తారు సిచ్యువేషన్ బట్టి. సో ఈ హ్యాస్ టు చేంజ్, దేర్ హ్యాస్ టు బి చేంజ్ ఇన్ పొలిటీషియన్ టు సర్వైవ్ ఇన్ ఫ్యూచర్. సో రెండు ఉంటాయి. సో ఒక రకంగా రాజకీయ నాయకులు ప్రజలను చూసి మారుతూ ఉంటారు, ప్రజలు రాజకీయ నాయకులను కూడా మారుస్తూ ఉంటారు. రెండు రకాలు ఉంటాయి. సిచ్యువేషన్ ఇస్ వైస్ వర్స, రెండు ఉంటాయి, రెండు జరుగుతూ ఉంటాయి. సో ఈ 5 ఏళ్ల కాలంలో ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో ఈ పనులు నేను చేయలేకపోయానే ప్రజలకి అని ఎప్పుడైనా బాధపడ్డ సందర్భాలు ఉన్నాయా? తప్పకుండా చాలా ఉన్నాయి. అందులో చేయాల్సిన అనుకున్నవి అవన్నీ జరగట్లేదని కూడా బాధగా ఉంది. బట్ చెప్పాను కదా మీకు, మేము ప్రతిపక్ష పార్టీలో కేవలం ఎమ్మెల్యేలు అంటే ఒక తిరుపతి లెటర్ ఇవ్వడానికి, లేకపోతే ఒక టోల్ గేట్లో వెళ్ళటానికి కార్ పాస్ తోటి వెళ్ళటం తప్ప ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నిజంగా ఏ ఒక్క ప్రభుత్వం నుంచి సహకారం మాత్రం అందలేదు. అంటే అంత ఘోరంగా ఉందంటారా పరిస్థితి? తప్పకుండా భయంకరంగా ఉంది, ఘోరంగా. నేనే కాదు, నేను ఓపెన్గా చెప్తున్నాను, మిగిలిన మా పార్టీ ఎమ్మెల్యేలు కూడా అడగండి చెప్తారు. అంటే ప్రభుత్వం నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు మాకు, పూర్తిగా జీరో. మరి అదేంటి అధికార పార్టీ పులివెందులకు నీళ్ళు ఇచ్చామంటారు, లేకపోతే ప్రతిపక్ష ఎమ్మెల్యే లేకుంటే అక్కడ అభివృద్ధి చేశామని చెప్తూ ఉంటారు. అంటే ప్రతిపక్ష నేత జగన్ నియోజకవర్గానికే మేము చాలా అభివృద్ధి చేశామని చెప్పుకునే సందర్భం ఉంది కదా. పులివెందులకి నీళ్లు ఇవ్వటం చంద్రబాబు నాయుడు చేశాడా? అంటే చంద్రబాబు నాయుడు హయాంలోనే గాలేరు నగరి అండ్ ఇంకొక ప్రాజెక్ట్, అవి 2 స్టార్ట్ అయ్యా. ఏం లేదే. రాజశేఖర రెడ్డి గారు 70% వర్క్ చేసిన తర్వాత ఈయన బ్యాలెన్స్ ఆ 30% కంప్లీట్ చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. ఈ 5 సంవత్సరాల్లో ప్రాబులీ అప్పుడు వేసిన పునాది ఇప్పుడు పనికి వచ్చింది. దాన్ని చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఒక చిన్న పని చేసినా ప్రచారం చేసుకోవటం గొప్ప, ప్రచారంలో దిట్ట. ప్రచారానికి కొన్ని 100 కోట్లు ఖర్చు పెడతాడు. అదే ఆరోగ్యశ్రీ ఆపరేషన్లకు 100 కోట్లు ఇవ్వమంటే ప్రభుత్వ హాస్పిటల్ అన్ని స్ట్రైక్ చేస్తే నోటీస్ ఇచ్చి నెల రోజుల తర్వాత రిలీజ్ చేశాడు. ఆయన ప్రచారానికి 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టాడు. ఎలా సాగుతోంది ప్రచారం? బాగా సాగుతోందండి ప్రచారం. ఆల్రెడీ నేను ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే 70 to 80% నేను డోర్ టు డోర్ తిరిగేశాను. ఓకే, ఇబ్బంది లేదు. నాకున్న 30% కూడా మాక్సిమం అయిపోవస్తాం. సో ఎమ్మెల్యేగా ఎన్నిక కాకముందు కూడా మీరు నియోజకవర్గంలో బాగా పర్యటనలు చేశారు, సమస్యలపై అవగాహన పెంచుకున్నారంటూ ఉంటారు, రైట్? అంటే ఎంతవరకు, ఏ మేర మీరు, ఏ పరిధిలో మీరు పర్యటించారు? మాకు అంటే ఈ కాన్స్టిట్యున్సీ 25 కిలోమీటర్లో ఉంటుంది ఎటు తిరిగిన. సో 25 కిలోమీటర్ల రోజుకి కనీసం 4-5 గ్రామాలు తిరగచ్చు. ఓకే, సో మినిమం ఈజీగా. అట్లానే టౌన్లో, పట్టణం 90,000 ఓటర్స్ ఉన్నారు ఇప్పుడు, దాదాపు 87,000 90,000 దాకా వచ్చి. సో అంతా టౌన్ చుట్టూ ఉంటుంది కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది లేదు తిరగటానికి కానీ, మనం వెళ్ళటానికి రావడానికి ఈజీ యాక్సెసిబిలిటీ. సో బాగా తిరిగేవాడిని. ప్రజల్లో ప్రతి చిన్న ఫంక్షన్కి, చిన్న కార్యక్రమానికి గ్రామాలకు వెళ్తుండేవాళ్ళం, అటెండ్ అవుతుండేవాళ్ళం. సో ఈ విధంగా నాకు ప్రజలతో సత్సంబంధాలు. సో ప్రచారానికి వెళ్ళినప్పుడు ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? ఎటువంటి సమస్యలు మీ ముందుకి మీతో ప్రస్తావిస్తూ ఉన్నారు? క్యాడర్ చాలా పటిష్టంగా ఉంటుంది. ఓకే. సో మూడోది సమస్యలు అంటే మనం వెళ్ళిన ప్లేస్ను బట్టి జనరల్గా రైతుల్లో ఏంటంటే
నాగార్జున సాగర్ నుంచి 5 సంవత్సరాల నుంచి నీళ్లు సరిగ్గా ఇవ్వట్లేదు. ఇక్కడ సాగునీరు లేదు. ఈ ప్రాంతం అంతా కూడా మాగాణి పైరు పండుతూ ఉంటుంది. సో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఫస్ట్ 3 సంవత్సరాలు అసలు పంటలు లేవు. సో లాస్ట్ 2 ఇయర్స్ ఒక క్రాప్ కన్నా ఇవ్వమని చెప్పి 4th ఇయర్లో అడిగాం. 576 అడుగులు వచ్చాయి నాగార్జున సాగర్లో డ్యాంలో నీళ్లు. అంటే 590 అడుగులు పూర్తి కెపాసిటీ. 576 అడుగులు వచ్చినా సరే మాకు ఒక్క పంటకు కూడా నీళ్ళు ఇవ్వలేదు. కేవలం ఆరుతడి పంటలని చెప్పారు. ఆరుతడి పంటలు మాగాణిలో పండే పరిస్థితి ఉండదు, చాలా కష్టంగా ఉంటాయి. సో ఈ సంవత్సరం ఎలక్షన్ ఇయర్ కాబట్టి డ్యామ్ నిండింది పూర్తిగా, 590 అడుగులు వచ్చాయి. అయినా సరే రైతులకు నీళ్లు ఇవ్వటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. సరిగ్గా ఇవ్వలేక దాన్ని వారాబందీ పెట్టారు, అంతా గందరగోళం చేశారు. దాన్ని చివరికి రైతు పొలాల్లో నిద్రపోయి కష్టపడి పంటలు పండించుకునే పరిస్థితి వచ్చింది. సో సాగునీరు సమస్య మా కాన్స్టిట్యున్సీలో బాగా ఉంది. ఓకే. రెండోది తాగునీటి సమస్య. నర్సరావుపేట మున్సిపాలిటీకి తాగునీరు ఒక అరగంట ఇస్తారు మార్నింగ్. సో 2 పూట్ల ఇస్తే బాగుంటుందని మా యొక్క ప్రతిపాదన. తర్వాత రూరల్ మండలాల్లో ఇంతవరకు కూడా 2 మండలాల్లో ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వలేదు. ఓకే. కేవలం ఏదో వాటర్ స్కీమ్స్ ఉన్నాయి, అవి ఎక్కడా కూడా రన్ అవ్వట్లేదు. అన్నీ కూడా మూలన పడిపోయాయి. ఫిల్టర్ బెడ్స్ రన్ ఉండవు సరిగ్గా. ఏదో వాటర్ డైరెక్ట్ వాటర్ తీసుకొచ్చి పైప్ లైన్లోకి ఇవ్వటం. సో ఈ విధంగా 70 సంవత్సరాలు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా కనీసం తాగునీరు కూడా మనం ప్రజలకు ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వమే కాదు, మన ముందు నుంచి ఉన్న ప్రభుత్వాలకే ఒక ప్రణాళిక ప్రకారం మనం వెళ్ళలేకపోయామో భారతదేశంలో అనిపిస్తుంది. ఒక ప్రాపర్ ప్లాన్ లేదేమో అనిపిస్తుంది. నిజంగా 70 సంవత్సరాల తర్వాత మనం గ్రామాలకు వెళ్తే ఇంకా మంచినీళ్ళు లేవు, లేకపోతే బోర్ వాటర్ తాగుతున్నారు అనే సిచ్యువేషన్ ఎందుకు ఈరోజు వస్తుంది అనేది నిజంగా అందరూ ప్రశ్నించుకోవాల్సిన. మీరన్నట్టుగా కూడా ఇది ఇప్పటి సమస్య కాదు. సాగునీరు కృష్ణానది చెంతనే ఉన్న గుంటూరు జిల్లా, పర్టికులర్ పల్నాడు ప్రాంతంలో ఈ నరసరావుపేటకి ఈ సమస్య ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. సాగునీరు వచ్చేపాటికి ఎప్పుడైతే మనం తెలంగాణతో విడిపోయామో ఓకే అప్పటి నుంచే ఈ సమస్య వచ్చింది. అంతకుముందు గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు 525 అడుగులు నాగార్జున సాగర్ లో వాటర్ ఉంటే రైట్ బ్రాంచ్ కెనాల్కి లెఫ్ట్ బ్రాంచ్కి నీళ్లు ఇచ్చారు. సో రాజశేఖర రెడ్డి గారు 540 అడుగులు వస్తే సాగునీళ్ళు ఇచ్చారు. ఇప్పుడు 576 అడుగులు వచ్చినా 590 అడుగులు వచ్చినా ఈ రోజు నీళ్లు ఇవ్వలేకపోయామంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకు వచ్చిన సమస్య. అంటే దానికి ఏంటి కారణం? నాయకుల కృషి లేకపోవటమా, లేకపోతే మీరు అన్నట్టు విధానాలు, ప్రణాళికలు ఇవన్నీ మార్చాల్సిన అవసరం ఉందంటారా? ఒకటి, 2 రాష్ట్రాల మధ్య సత్సంబాలు ఉండాలి. ఓకే. సంబంధం లేకపోవటం వల్ల, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య విభేదాల వలన మనకు ప్రాపర్ వాటర్ ఇవ్వలేకపోయాం. రెండోది, కేఆర్బి రివర్ బోర్డు పెట్టిన తర్వాత, డివైడ్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలకేషన్ కొన్ని క్రైటీరియా తీసుకున్నారు. సపోజ్ నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ లెవెల్ 525 ఉండాలని చెప్పి ఒక ప్రికాషన్ పెట్టారు. కానీ గతంలో 525 వచ్చినా నీళ్ళు ఇచ్చారు. సో అవి పోలిస్తే ఈరోజు డెడ్ స్టోరేజ్ కింద దాదాపు 80 టీఎంసీలు 90 టీఎంసీలు నిల్వ ఉంచుకోవాల్సి వస్తుంది. అవి ఏమైనా ఉపయోగపడుతున్నాయంటే అవి లాస్ట్ దాకా మంచినీళ్ళకి అంటారు, లేకపోతే అదంటారు ఇదంటారు, వాటిని బ్లాక్ చేసేస్తున్నారు. ఆ ఉన్నాయి మిగిలిని డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు గొప్ప బాధాకరమైన సిచ్యువేషన్ ఏంటంటే అసలు డెల్టాకి ఈరోజు సంబంధం లేదు కృష్ణా వాటర్. ఓకే. డెల్టా పూర్తిగా డెల్టాని పట్టిసీమ నుంచి నీళ్లు ఇస్తున్నారు, 80 టీఎంసీలు 70 టీఎంసీలు, లేకపోతే బ్యారేజ్ నుంచి వస్తున్నాయి, కృష్ణా బ్యారేజ్ నుంచి. డెల్టా తీసేసిన తర్వాత కూడా ఈ రోజు రైట్ బ్రాంచ్ కెనాల్కి నీళ్లు ఇవ్వలేకపోతున్నారంటే నిజంగా ఇది ప్రభుత్వం. సో మీరు అసెంబ్లీలో ఈ అంశాలన్నీ ప్రస్తావించారా ఎప్పుడైనా? టైం ఎక్కడ ఉందా? మాకు టైం ఎవరు? మేము మాట్లాడదలుచుకున్నా మాకు అవకాశం కలిపారు. మా నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికే మైక్ కట్ చేస్తుంటారు. ఆయన ప్రభుత్వం నుంచి టైం ఇవ్వరని మీరు చెప్తూ ఉన్నారు, అసలు అసెంబ్లీకి రావట్లేదని వాళ్ళు అంటారు. ఫస్ట్ 2 ఇయర్స్ వెళ్ళాం కదా మేము, 2 ఇయర్స్ 2.5 ఇయర్స్ వెళ్ళాం. ఓకే. వెళ్ళినప్పుడు కూడా సిచ్యువేషన్ ఏంటంటే ఎప్పుడైనా అక్కడ కూడా రాజకీయమే, జనరల్ గా అసెంబ్లీలో కూడా రాజకీయమే. ఇప్పుడు అధికార పార్టీ డామినేట్ చేస్తుందంటే ప్రతిపక్ష పార్టీ గొడవ చేస్తుంది, ప్రతిపక్ష పార్టీ డామినేట్ చేస్తుందంటే స్పీకర్ మైక్ కట్ చేస్తాడు. సో ఇట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ పాలిటిక్స్. సో జనరల్గా ఆ సిచ్యువేషన్ రాకుండా ప్రజా సమస్యల మీద ఒక చర్చవంతమైన చర్చ వచ్చి ప్రజలకు మేలు చేకూరే
ఈ చర్చ వస్తే So- అసెంబ్లీలో బాగుంటుంది. సో నరసరావుపేటకి సంబంధించి మరో కీలకమైన సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. Drainage. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది దశాబ్దాలుగా అలా మాటగానే ఉండిపోతుంది కానీ అది సాకారం కావట్లేదు. ఎందుకని ఎక్కడ లోపం ఉందంటారు? మీరు ఎప్పుడైనా దాని మీద దృష్టి పెట్టారా? ఎస్, అంటే ఏమైందంటే 2007లో స్టార్ట్ చేసినట్టున్నారు ఎగ్జాక్ట్ గా, కొంచెం అటు ఇటు. దాదాపు 10 years ఫస్ట్ 40 crores ఫండ్ తీసుకొచ్చారు. ఓకే. సో అన్ని తవ్వేశారు బాగా. 40 crores అయిపోయినాయి, ఫండ్స్ సరిపోలేదు. మళ్ళీ ఎక్స్టెన్షన్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. మారిపోయేపటికి మళ్ళీ వీళ్ళు శాంక్షన్ చేయడానికి కొంత టైం. ఇప్పుడు అన్ని శాంక్షన్ చేశారు. శాంక్షన్ చేసి ఫిల్టర్ బెడ్ అన్ని చేశారు. ఓకే. బట్ ఆ పైప్ లైన్ వేసింది ఎప్పుడు దాదాపు 10 years అయిపోయింది. అవును. ఇప్పుడు వాటి పరిస్థితి ఏంటి, ఎలా పనిచేస్తున్నాయి అనేది ఇంకా వీళ్ళు పనిచేస్తున్నాయని చెప్తారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు, ఓన్లీ బాత్రూమ్ వాటర్కే ఇచ్చాం మేము కనెక్షన్ అంటారు. ఓకే. లెట్రిన్స్ లేకపోతే పిట్ కనెక్షన్స్ అన్ని కనెక్షన్స్ ఇచ్చారు, కానీ వాటిని పరిగణలో అంటే ఏం చేయాలంటారు? అది ఒక సమస్య సానుకూల దీనికి రావాలంటే ఏం చేయాలంటారు? మీ విజన్ ఏంటి? విజన్ అంటే ఎగ్జాక్ట్ గా వీ హావ్ టు గెట్ సమ్ ఎక్స్పర్ట్స్ ఇన్ టు దిస్ ఫీల్డ్. ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి. తీసుకొచ్చి లెట్రిన్ కనెక్షన్స్ ఏదైతే పిట్ కనెక్షన్స్ ఉన్నాయో అవి కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వెళ్ళాలి. వెళ్తేనే అప్పుడు మనకి ఇదైపోతుంది. టోటల్ సిస్టమ్ వర్క్ చేయాలి. ఆ సిస్టమ్ వర్క్ చేయడానికి ఇంకా కొన్ని ఫండ్స్ కావాలి, కొంత గవర్నమెంట్ సపోర్ట్ కావాలి, కొంత ఎక్స్పర్ట్ ఒపీనియన్ కావాలి. బట్ ఐ డోంట్ థింక్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్కింగ్ అనేది చాలా చోట్ల పనిచేయట్లేదు నాకు తెలిసి. ఓకే. వీళ్ళు పెట్టిన ఇవన్నీ కూడా చాలా సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంది. ఐ డోంట్ నో వై, బట్ సక్సెస్ రేట్ మాత్రం చాలా తక్కువ. సో ఇక్కడ దాదాపు నరసరావుపేటకి 2000 కోట్లతో అభివృద్ధి కానివ్వండి, సంక్షేమ పథకాల అమలు కానివ్వండి, ఇవన్నీ చేశామని చాలా ఘనంగా చెప్తున్న పరిస్థితి. అయినా కూడా నగరంలోకి వస్తే ఈ సందు దాటాలంటే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది, రోడ్ల సమస్య ఉంది. రైట్, ఇవన్నీ 2000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగిన తర్వాత కూడా ఎందుకు ఈ సమస్య ఇంకా అలా కనిపిస్తూ ఉంది? మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? అంటే 2000 కోట్లు వీళ్ళు అభివృద్ధి అని చెప్తున్నారు. యాక్చువల్గా అందులో మనకి ఎక్కువ శాతం నిధులు ఎన్ఆర్జీఎస్ కింద వచ్చింది. ఎన్ఆర్జీఎస్లో ఎక్కువగా దేనికి వెళ్ళాయంటే సిమెంట్ రోడ్లు, గ్రామీణ వాతావరణంలో సిమెంట్ రోడ్లు, తర్వాత చెరువులు, అవన్నీ మట్టి, చెరువు మట్టి, నీరు చెట్టు కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమాలన్నీ చేపట్టారు. వీటన్నిటి ఉపయోగం అనేది చాలా తక్కువ. వాట్ ఈస్ ద నెసరీగా ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఏంటో దాన్ని టేకప్ చేయాలి మనం. ప్రజా సమస్యలో ట్రాఫిక్ సమస్య మీరు చెప్పారు, ఎగ్జాక్ట్లీ వాస్తవం. ట్రాఫిక్ సమస్య గత 10 సంవత్సరాల నుంచి విపరీతంగా 2 వీలర్స్ 4 వీలర్స్ ఈ టౌన్కి విపరీతంగా పెరిగిపోయినప్పుడు థింక్ ఆల్టర్నేటివ్గా ఏం ఆలోచించాలి, ఏం చేయాలి అనేది ఆలోచించాలి. మాకు ఇప్పుడు రైల్వే అండర్ బ్రిడ్జ్ ఉంది మార్కెట్ దగ్గర. సో రైల్వే ట్రాక్ ఉంది. మేము అక్కడ అండర్ బ్రిడ్జ్ ఒకటి కన్స్ట్రక్ట్ చేస్తే 90% ఆఫ్ ద ట్రాఫిక్ మూవ్ అయిపోద్ది, వాటికి వెళ్ళిపోద్ది. చాలా సమస్య తగ్గింది. దాని గురించి ఎవరో ఆలోచించట్లేదు. తప్పకుండా మేము వచ్చిన తర్వాత ఈ ఫస్ట్ ప్రపోజల్ ఇదే తీసుకొస్తాం. అండర్ గ్రౌండ్ ఆర్యూబీగా ఒకటి కన్స్ట్రక్ట్ చేసి వీళ్ళు ట్రాఫిక్ అంతా కూడా ఇటు వెళ్ళిపోద్ది, డైవర్ట్ అయిపోద్ది. ఆర్టీసీ బస్సులు కానీ అప్పుడు మేము మెయిన్ ట్రాఫిక్ అంతా ఈజీగా డైవర్ట్ చేస్తాం. సో పూర్తి స్థాయి విజన్ తో, పూర్తి స్థాయి కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉన్నారు ఆల్రెడీ. అందులో అనుమానం లేదు. తర్వాత నరసరావుపేట పరిసర ప్రాంతాలు పారిశ్రామికంగా మాట్లాడుకుంటే చాలా పూర్ కండిషన్ లో ఉన్నాయి. రైట్, అంటే ఇక్కడ అసలు ఆ అమలు సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయా? పారిశ్రామికంగా అభివృద్ధి చేసే పరిస్థితులు లేవంటారా? మీ అభిప్రాయం ఏంటి? పారిశ్రామికంగా ఒకటి ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ట్రైన్ కనెక్టివిటీ లేదు. ఓకే. డైరెక్ట్ ట్రైన్ టు హైదరాబాదు లేకపోతే డైరెక్ట్ ట్రైన్ టు ఇవి లేదు. సో అది ఒక కనెక్టివిటీ ఒకటి తయారు చేసుకోవాలి మనం హైదరాబాద్కి. ఇది ఆల్మోస్ట్ నడికుడి శ్రీకాళహస్తి లైన్ వచ్చిన తర్వాత మాకు నగరికల్లు కానీ రొంపిచర్లు కానీ వెళ్తుంది. సో అనదర్ 15 kilometers ఒక ట్రాక్ వేస్తే వీ కెన్ గో టు హైదరాబాద్. ఓకే. సో అదొక యాక్సెసిబిలిటీ ఉంటుంది. రెండోది ల్యాండ్ అంతా కూడా కల్టివేటెడ్ ల్యాండ్ చాలా. సో ఇక్కడ అంతా వేస్ట్ ల్యాండ్ అనేది లేదు. ఓకే. బట్ ల్యాండ్ కాస్ట్ అనేది కంపేర్ చేస్తే తక్కువగానే ఉంది. ఇప్పుడు పరిశ్రమలు పెట్టడానికి అంత కష్టతరమైన పని కాదు. బట్ విజన్ ఉండాలి, తప్పకుండా చేస్తే డెఫినెట్ గా డెవలప్ అవుతుంది. అంటే ఎటువంటి పరిశ్రమలు ఇక్కడ వస్తే ప్రజలకు కానీ లేకపోతే యువతకు కానీ లాభదాయకంగా ఉంటుంది అంటారు? అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ బేస్ చేసుకుని ఇక్కడ ఆ పంటలు వేసుకొని సో ప్రాసెసింగ్ దాన్ని ప్రాసెసింగ్ యూనిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకుంటే
బాగుంటుందని నా అభిప్రాయం. అలాంటి యూనిట్లు వస్తే బాగుంటుంది. జనరల్గా రిసోర్సెస్ ఏమున్నాయో దాని మీద మనం ఇండస్ట్రీ పెట్టాలి. ఆ రిసోర్సెస్ సంబంధించి ఇండస్ట్రీ పెడితే మనం సక్సెస్ అవుతాం. సో రిసోర్సెస్ వేరే చోట నుంచి తెచ్చుకొని ఇక్కడ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసి మళ్ళీ ఈ ప్రోడక్ట్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ద కాస్ట్ ఆఫ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి జనరల్గా సర్వైవల్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడున్న లోకల్ రిసోర్సెస్ ఎక్కువగా ప్యాడీ, ఎక్కువగా కాటన్, మిర్చి ఇలాంటివి ఉన్నాయి కాబట్టి క్రాప్స్, వీటి మీద ఏదన్నా మనం ప్రాసెసింగ్ యూనిట్లు వీటి మీద డెవలప్మెంట్ చేయడానికి మొక్కజొన్న వేస్తుంటారు. అలాంటివి మనం డెవలప్ చేసుకొని మనం వెళ్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సో అధికార పార్టీ చెప్తున్నట్టు అసెంబ్లీకి అయితే వెళ్ళట్లేదు మొన్నటిదాకా. సో ఎందుకు అధికారిక కార్యక్రమాల్లో కూడా స్థానిక ఎమ్మెల్యే కనిపించరు? సో వాళ్లే ఫిక్స్ చేసేస్తారు. స్పీకర్ గారు ఇన్ఛార్జ్ ఇక్కడ, నీకు తెలిసిందే కదా. స్పీకర్ గారు ఇన్ఛార్జి, ఆయన టైమింగ్లు, ఆయన ప్రోగ్రాంలు అన్నీ పెట్టుకుంటారు. పెట్టుకొని ఇప్పుడు ఈవినింగ్ 5కి ప్రోగ్రామ్ అనుకోండి, మాకు 3:30కో 2కో ఒక ఫోన్ కాలో లేకపోతే ఒక మెసేజ్ త్రూ లెటరో వస్తుంది. సో ఇక్కడ ఇలా ప్రోగ్రామ్ ఉంది, మీరు రండి అని ఒక లెటర్ ఇస్తారు. సో అది మమ్మల్ని అవమానపరిచినట్టు. యాక్చువల్గా మేము స్థానిక ఎమ్మెల్యేని ప్రోగ్రాం పెట్టేటప్పుడు లేకపోతే అధికారులను పంపించి మాతో డిస్కస్ చేసి పెడితే మాకు ఆనందంగా ఉంటుంది, మేము కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తాం. వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ఇష్టమైనవి చేసుకుంటూ మమ్మల్ని ఏదో మొక్కుబడిగా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, ఆయనకేదో ఒక అటెండెన్స్ వస్తే మేము ఏదో ఇవ్వలేదని అనిపించుకోవడానికి, ఇది మేము ఇచ్చాము ప్రోటోకాల్ ప్రకారం అని అనిపించుకోవడానికి. సో ఇది వాస్తవం. కానీ పిక్చర్ కనిపించేది ప్రజలకు కొంచెం స్థానిక ఎమ్మెల్యే మీద అంటే మీ మీద కొంచెం నెగిటివ్ షేడ్ పడే అవకాశం ఉండదంటే? ఏమీ లేదు, ప్రజలకు నా మీద సానుభూతి ఉంది. ఎందుకంటే గెలిచింది నేను, పెత్తనం చేసింది వేరే వాళ్ళు. సో ఆయనకేంటి స్పీకర్గా ఉండి ఒక శాసనసభ్యుడు హక్కుల్ని కాలు రాశాడంటే అది పూర్తిగా ఆర్గనిక్ బ్యాడ్. సో నా మీద ఎప్పుడు ప్రజలకు సానుభూతి. ఎందుకంటే నేను వేరే విధంగా ప్రజల దగ్గరికి వెళ్తాను. నేను ఒక మంచి కార్యక్రమం పెట్టాను, గుడ్ మార్నింగ్ నర్సరావుపేట. మార్నింగ్ 6కే నేను ప్రజల దగ్గరికి సామాన్యుడిలాగా వెళ్ళేవాడిని. వెళ్ళి అందరితోటి అక్కడే టీ కాఫీలు తాగి వాళ్ళతోటి కబుర్లు చెప్పుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళతోటి మమేకం అయిపోయేవాడిని. అలాంటి వినూత కార్యక్రమాలు చేశాను. నేను దగ్గరగా ఉన్నాను. ఏదో గవర్నమెంట్ కార్యక్రమాలు ఉంటేనే నేను ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అనేది పొరపాటు. సో నా సొంత కార్యక్రమాలు ఉన్నాయి, అట్లానే పార్టీ కార్యక్రమాలు ఉన్నాయి, వీటితో నేను కొంత దగ్గరికి వెళ్ళగలిగాను. ఇక్కడ ఈసారి ద్విముఖ పోరు ఉండబోతోందా, త్రిముఖ పోరు ఉండబోతోందా? జనసేన కొత్తగా వస్తుందంటున్నారు, ప్రభావం ఉంటుందంటున్నారు. మీ అభిప్రాయం మీరు ఎలాంటి వర్కౌట్ చేస్తూ ఉన్నారు నియోజకవర్గంలో? అంటే ఇనీషియల్ గా త్రిముఖ పోరు ఉంటుందని అనుకున్నాను. బట్ రీసెంట్ డెవలప్మెంట్ చూస్తే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే మాట్లాడుతున్నాడు. సో పవన్ కళ్యాణ్ ఒక అండర్స్టాండింగ్ తోటి ఉన్నాడు చంద్రబాబు నాయుడు తోటని మాకు ప్రజలందరికీ కూడా అభిప్రాయం వచ్చేసింది. సో ఎప్పుడైతే ఈ అభిప్రాయం వచ్చిందో జనసేన గ్రాఫ్ తగ్గిపోతా ఉంది. సో ఫాలో అవుతా ఉంది. ఇప్పుడు ద్విముఖ పోటీలోనే ఉంది, అంతేగాని త్రిముఖ పోటీ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయటం ప్రస్తుతం. సో ప్రభుత్వం చెప్పింది సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ళు మాకు, పసుపు కుంకుమ కానివ్వండి, లేకపోతే అన్నదాత సుఖీభవ్ కానివ్వండి, వీటన్నింటితో అటు రైతులు, ఇటు మహిళలు, అటు ప్రజలు అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారని చెప్తారు. మీరు ప్రచారానికి వెళ్ళినప్పుడు దీనికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతోంది? చంద్రబాబు నాయుడు నైజం ఓట్ల కోసమే, ప్రజలకి చేయాలని లేదు. ఆ యొక్క విశ్వసనీయత చంద్రబాబు నాయుడు గారికి లేదు, డెఫినెట్ గా లేదు. పెట్టేవాడు మరి పెన్షన్లు పెంచాడు, 2 నెలల ముందు చేసేసి భోజనాలు పెట్టి పెన్షన్లు ఇచ్చానంటే అందరూ ఆయన మాయలో పడిపోతారు అనుకుంటున్నాడా? లేదు. ఇప్పుడు ఇవాళ అన్నదాత సుఖీభావ్ పెట్టాడు, అది ఎప్పుడు వచ్చేది నెక్స్ట్ ఖరీఫ్కి, ఇవాళ వేసేస్తున్నాడు. ఎందుకు వేస్తున్నాడు ఇవాళ? ఎందుకు 1 సంవత్సరం ముందు ఇవ్వలేదు, లేకపోతే 2 సంవత్సరాల ముందు ఎందుకు ఇవ్వలేకపోయాడు? సో ఇవన్నీ కూడా పసుపు కుంకుమ ఉంది. డ్వాక్రా మహిళలకి రుణమాఫీ చేస్తానని 10,000 మాఫీ చేస్తానని స్టార్టింగ్ లోనే చెప్పాడు. చెప్పిన తర్వాత అవి మళ్ళీ స్టెప్ వైజ్ చేశాడు. ఓకే, చేసి చివరికి వడ్డీలు కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వలేదు, ఇంకా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ పసుపు కుంకుమ ఒక 4 రోజుల ముందు పెట్టాడు. ఎందుకు పెట్టారు అంటే ఎలక్షన్లో పాజిటివ్గా లేదు, ఆయన సర్వేలో పాజిటివ్గా లేదు. సో అందువల్ల ఆయన సో మీ నియోజకవర్గం పరిధి వరకు మాట్లాడుకుంటే ఎంతవరకు ఈ సంక్షేమ పథకాల అమలు కానివ్వండి, లేకపోతే వాటి గురించి ప్రజలు కొద్దిగా గొప్ప పెన్షన్లు ఏమన్నా ఉంటుందేమో కానీ కొంత ప్రభావం, పసుపు కుంకుమ మీద అయితే పెద్ద ప్రభావం లేదు. నేను చాలా మందితో చర్చించాను, మహిళలు కూడా పసుపు కుంకుమ మీద అంత ప్రభావం లేదనిపిస్తాం. పెన్షన్ల మీద కొంచెం ముసలి వాళ్ళు ఇచ్చాడు కదా అని అంటున్నారు కానీ, బట్ ఐ డోంట్ థింక్. సో ఇక్కడ ఈ ప్రాంతంలో యువతకి లేకపోతే
యువతకు విద్యా అవకాశాలు మెరుగుపరచడానికి కానివ్వండి, లేకపోతే నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన గురించి కానివ్వండి, మీకు ఏమన్నా ప్రత్యేకమైన ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా? తప్పకుండా. ఇక్కడ ముఖ్యంగా జేఎన్టీ కాలేజ్ వచ్చింది, శాంక్షన్ అయింది అవును, విద్యాపరంగా. బట్ ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలేదు, కాంపౌండ్ వాళ్ళు కూడా మొదలు పెట్టలేదు. సో దాన్ని పూర్తి చేయాలి, కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే దాదాపు 200 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్లానే నెక్స్ట్ ఒక కేంద్రీయ విద్యాలయం తీసుకురావాలి. ఈ నర్సరావుపేట పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్, పార్లమెంట్ హెడ్ క్వార్టర్స్లో ఒక సెంట్రల్ స్కూల్ లేదు ఇంతవరకు. సో ఒక సెంట్రల్ స్కూల్ తీసుకురావాలనిపిస్తా ఉన్నాను. ఎందుకంటే లోకల్ ఎడ్యుకేషన్ అంతా కూడా స్టేట్ సిలబస్, దేర్ ఇస్ నో సెంట్రల్ సిలబస్. సో మూడోది ఒక మెడికల్ కాలేజీ విత్ హాస్పిటల్ కూడా తేవాలి ఇక్కడ భావిస్తూ ఉన్నాం. జిల్లా అవుతుంది నెక్స్ట్ నర్సరావుపేట. జిల్లా అయితే ఈ మార్పులన్నీ కూడా వస్తాయని చెప్పి. నవరత్నాల్లో రైతులకి వరాలు కురిపించారు. గతంలో ఇవి సాధ్యం కాదు, ఇన్ని సంక్షేమ పథకాలు ఈ లెవెల్లో సాధ్యం కాదన్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నవరత్నాల్లో అనేక హామీలు గుప్పించారు. సో దాని మీద ఒక లెక్కలు వేసుకున్నారా? నాకు అందులో హామీలన్నీ అమలయ్యే విధంగానే ఉన్నాయి, అమలు చేయకుండా ఏమీ లేదు అందులో. రైతులకు కూడా 50,000 రూపాయలు, సంవత్సరానికి 12,500. అది పెద్ద ఇంప్లిమెంట్ చేసే అంత పెద్ద ఇది కాదు. కానీ ఓవరాల్ బడ్జెట్ చూసుకుంటే దాదాపు 80 లక్షల మంది రైతులు ఉన్నారు. 40,000 crores కావాలి. చంద్రబాబు నాయుడు గారు 15,000 కోట్లు ఇచ్చాడు ఇప్పటిదాకా. 15,000 కోట్లు వచ్చి రుణమాఫీ చేశాను నేను 1,50,000 అని చెప్పి పెద్ద ప్రచారం చేసుకున్నాను. మేము 40,000 కోట్లు ఇస్తూ అంత ప్రచారం రాలేదని నా అభిప్రాయం. మేము పెట్టిన సంక్షేమ పథకం ఏది 50,000 అంటే రైతుల దగ్గరికి వెళ్తే 50,000 చాలా తక్కువ కదా సార్ అంటారు. సో ఇచ్చేదేమో 40,000 కోట్లు ప్రతి రైతుకు వస్తుంది. సో ఆ విధంగా ఆలోచిస్తే కొంత తక్కువగానే ఉంది. బట్ ఇంప్లిమెంట్ అవి తప్పకుండా ఇంప్లిమెంట్ చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు పట్టుదల, చేస్తాడు కూడా ఆయన. మీరు మీ నియోజకవర్గానికి ఏమైనా ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమైనా పెట్టారా? ఎటువంటి అంశాలు దాంట్లో? డెఫినెట్ గా ప్రధానంగా మేనిఫెస్టోలో ట్రాఫిక్ సమస్యని ఎలా పరిష్కారం చేయాలి, దానికి ఒక ప్రణాళిక. ఇండస్ట్రీస్, లోకల్ ఇండస్ట్రీస్ తీసుకురావడం ఒకటి. రెండోది స్కూల్స్, సెంట్రల్ స్కూల్ ఇలాంటివి ఒకటి. మూడోది ఆటో నగర్ ఒకటి ఏర్పాటు చేసుకోవాలి మేము ఇక్కడ. ముఖ్యంగా దాదాపు 500 మంది ఈ మోటార్ వెహికల్ ఓనర్స్ వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళకి ఆటో నగర్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఈ విధంగా లోకల్గా కొన్ని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సమస్య అన్నారు. డ్రింకింగ్ వాటర్ 2 పూట్ల ఇవ్వాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. మా కాన్స్టిట్యున్సీలో ప్రతి గ్రామానికి కూడా నేను ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ ఒక ప్రాజెక్ట్, వాటర్ మంచినీటి కోసమే ఒక 200 కోట్ల ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి ప్రతి విలేజ్కి ఒక ట్యాప్ డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ ఇవ్వాలి ప్రతి విలేజ్కి అని చెప్పి, ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా తీసుకెళ్ళాం. తప్పకుండా ఇలాంటివి ఏమైనా ఉంటే తాగునీరు, సాగునీరు మీద అన్ని చేద్దామని కూడా చెప్పారు. తప్పకుండా ఈ ప్రాజెక్ట్ తీసుకోవాలి. శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడ జగన్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే ప్రభుత్వం అనేక విమర్శలు, టీడీపీ నేతలు అనేక విమర్శలు చేస్తున్నారు. కానీ జగన్తో వ్యక్తిగతంగా అసలు ఎలా ఉంటారు? మీకు ఆయనతో ఉన్న అనుబంధం ఎలాంటిది? చాలా బాగుంటుందండి. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు జగన్ గారు. నేను వ్యక్తిగతంగా చాలా క్లోజ్గా ఉంటాను జగన్మోహన్ రెడ్డి గారితో. ఆయన ఏదన్నా జిల్లా గురించి కానీ లేకపోతే ఇతర కాన్స్టిట్యున్సీల గురించి కానీ ఏదన్నా అడగాలనుకుంటే మమ్మల్ని అడుగుతూ ఉంటారు, మేము కూడా చెప్తూ ఉంటాం జగన్మోహన్ రెడ్డి గారికి. తప్పకుండా ఆయన వ్యక్తిగతంగా మాలాంటి వాళ్ళు యంగ్, ఆయన కోసం మేము మా జీవితాలని సాక్రిఫైస్ చేసి వచ్చాం, నా ప్రొఫెషన్ని సాక్రిఫైస్ చేసి వచ్చాం. నిజంగా నేను చాలా బిజీ ప్రాక్టీషనర్, అది మొత్తం కూడా వదిలేసి ఆయన కోసం వచ్చినందుకు ఆయన మాకు చాలా ఆనందంగా, చాలా క్లోజ్గా, మంచి రిలేషన్. సో ఆయన ఫ్యూచర్ విజన్ కి మీ భవిష్యత్తు ఆలోచనలకి వేవ్ లెంత్ బాగా కలుస్తుందేమో, ఏమంటారు? తప్పకుండా. ఆయన అంటూ ఉంటాడు కదా, 30 సంవత్సరాలు నాతో పాటు రాజకీయంలో నడవాలి మీరు అందరూ అంటున్నారు. సో అందుకని మాలాంటి వాళ్ళందరినీ పికప్ చేసుకుంటారు, ఫ్రెష్ ఫేసెస్, డాక్టర్స్, యంగ్ జనరేషన్. సో అది ఆయనకు బాగా ఇష్టం. వాళ్ళు కంటిన్యూ అవుతారు ఈ 30 సంవత్సరాలు నాతో పాటు అని ఆయన భావన. సో అందువల్ల మాలాంటి వాళ్ళందరినీ ఆయన స్పెషల్. కంప్లీట్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, పొలిటికల్ హిస్టరీ ఉన్న కుటుంబాల నుంచి కాకుండా వైద్య రంగం, పారిశ్రామిక రంగం, అలా అందరినీ పిక్ చేసుకోవడంలో, అంటే రాజకీయ నేపథ్యంలో ఉన్న వాళ్ళు కూడా ఆహ్వానించారు. వాళ్ళు కూడా వస్తే వాళ్ళని కూడా రిసీవ్ చేసుకుంటాడు, తప్పేం లేదు అందులో. ఆయనకి కావాల్సింది ఏంటంటే యంగ్ జనరేషన్ రావాలనేది కోరుకుంటాడు ఆయనతో పాటు. సో బికాజ్ ఈజ్ యంగ్, సో ఆయనతో ట్రావెల్ చేయడానికి ఒక జనరేషన్ బాగుంటుందని ఆయన భావిస్తాడు. రెండోది డాక్టర్స్ అంటే చాలా ఇష్టం. డాక్టర్స్ మంచి, అంటే దే ఆర్ పొలిటికల్ గా, సోషల్ గా వాళ్ళకి
ఇప్పుడు సొసైటీలో ఒక మంచి విలువ ఉంటుంది, ఒక మంచి క్యారెక్టర్ ఉంటుంది అని భావిస్తాడు. సో అందువల్ల డాక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తాం. సో ఈ రెండు కూడా నాకు ప్లస్ పాయింట్స్. సో ఈ రెండు కూడా అందువల్ల మేము బాగా అటాచ్మెంట్. సో మరోవైపు మీరు రాజకీయంగా కాకుండా మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా కొనసాగిస్తూ ఉన్నారు. ఏంటి వాటి విజన్ ఏంటి, అసలు ఎటువంటి సేవా కార్యక్రమాలు ఆ మెమోరియల్ ద్వారా చేస్తూ ఉంటారు? మేమంటే గోపిరెడ్డి చారిటీస్ అని ఒక చారిటీస్. దీని నుంచి మీకు చెప్పాను కదా ఇందాక, ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్. ఓకే. నేను అమెరికా వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్, మా స్నేహితులు, మా కుటుంబ సభ్యులు, మా రిలేషన్స్ వాళ్ళ దగ్గర దాదాపు ఒక 90 లక్షల రూపాయలు తీసుకొచ్చాను, నిధులు తీసుకొచ్చి ఒక 20 to 30 వాటర్ ప్లాంట్స్ అరేంజ్ చేశాను విలేజెస్లో, రూరల్ ఆల్రెడీ RO మినరల్ వాటర్ ప్లాంట్స్. సో అవన్నీ అరేంజ్ చేసి అవన్నీ రన్ చేస్తూ ఉంటాం. ఒకటి. రెండోది ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి స్టార్ట్ చేశాం ఫర్ యంగ్ జనరేషన్ వాళ్ళందరూ ట్రైనింగ్కి. మూడోది ఒక ఫ్రీ హాస్టల్ ఒకటి, అంటే బాయ్స్ హాస్టల్ ఒకటి, ఒక 300 మెంబర్స్ కెపాసిటీ ఫ్రమ్ ఇంటర్మీడియట్ టు బీటెక్ ఎంటెక్ చదివే వాళ్ళకి కూడా, విత్ ఆల్ ఫెసిలిటీస్, విత్ కంప్యూటరైజ్ లైబ్రరీ, విత్ జిమ్, విత్ అన్ని ఫెసిలిటీస్ తోటి. అదొక 5-6 crores ప్రాజెక్ట్. సో ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏప్రిల్ తర్వాత ఓపెన్ చేస్తాం, స్టార్ట్ చేస్తాం. ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి విల్ లాంచ్ ఇట్. సో అట్లా ఈ కార్యక్రమాలు మా చారిటీస్ ద్వారా చేస్తున్నాను. భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాను. డెఫినెట్గా ఏదైతే రాజన్న క్యాంటీన్ లాంటివి కానీ, లేకపోతే ఇంకా ఒక ఫండ్ ఏర్పాటు చేసి మంచి పూర్ వాళ్ళకి, ఇప్పుడు ఎవరైనా ఓల్డ్ ఏజ్, ఓకే, పిల్లలు లేకుండా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, తల్లిదండ్రులు. నేను ఈ గడపకి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాను. ఓకే, ఎవరు లేరు సార్ మాకు చూడటానికి, ఒక్కరే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ అరేంజ్ చేయాలి. ఒక 1500 to 2000 మెంబర్స్కి ఒక మంచి ఓల్డ్ ఏజ్ హోమ్ అరేంజ్ చేయాలి. అది వాళ్ళని ప్రభుత్వమే చూసుకోవాలని నా ఆలోచన. యాజ్ లైక్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఎలా రన్ అవుతున్నాయి ఈరోజు, ఒక అట్లా ఓల్డ్ ఏజ్ హోమ్స్ కూడా ప్రభుత్వం తీసుకురావాలి, ప్రభుత్వం వాటిని మెయింటైన్ చేయాలని నా అభిప్రాయం. ఎందుకంటే మనం పెన్షన్ ఇస్తున్నాం ఈరోజు 3000 రూపాయలు. ఓకే. సో ఆ పెన్షన్లో కనీసం ఒక 1000 రూపాయలు వాళ్ళ దగ్గర కాంట్రిబ్యూషన్ చేయించి, ఒక 1000 రూపాయలు మనం ఫండ్ రైజ్ చేస్తే, ఇది గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ లేకపోతే మన వ్యక్తిగత ఫండ్ రైజ్ చేస్తే, అట్లీస్ట్ 2000 పర్ హెడ్ తోటి మనకు ఓల్డ్ ఏజ్ హోమ్ రన్ చేయొచ్చు. ఇలా ఒక 1500 మందికో 2000 మందికో ప్రభుత్వం తరపునే నేను రన్ చేయాలని భావిస్తున్నాను. తప్పకుండా అది ఒక ప్రాజెక్ట్ తీసుకొస్తాను. లైక్ మాకు సర్వీస్ ఓరియంటెడ్గా వెళ్దామని. రాజకీయాల్లోకి వచ్చి ఏదో డబ్బులు సంపాదించాలి, లేకపోతే కోట్లు గడించాలి అనే ఉద్దేశం ఎప్పుడు లేదు. ఐఎమ్ ఏ సెల్ఫ్ సాటిస్ఫైడ్ మ్యాన్. సంతృప్తి అనేది ఉండాలి ప్రతి మనిషికి. ఆ సంతృప్తిని లేకపోతే ఎక్కడికి వెళ్తామో మనకే తెలియదు. సో అందుకని ఆ సంతృప్తి గల మనిషినే నాకు సర్వీస్ చేయాలని ఉంది. సర్వీస్ ఓరియంటెడ్గానే వెళ్తాను రాజకీయాల్లో కూడా. తప్పకుండా ప్రజల్లో వీలైనంత సర్వీస్ చేసి ముందుకు వెళ్ళాలని నాకు. సో సేవా కార్యక్రమాలు మీ నియోజకవర్గ పరిధిలోనే ఉంటాయా, లేకపోతే జిల్లా వ్యాప్తంగా విస్తరించే ఏర్పాట్లు ఏమైనా చేసుకున్నారు? ఫస్ట్ ఇంపార్టెన్స్ నా నియోజకవర్గం. ఒకవేళ ఏదైనా అవకాశం ఉంటే తప్పకుండా బయట కూడా చేస్తాం. అది నెక్స్ట్ ఆప్షన్. గత 2014-2019కి క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పులు జరిగాయి? ఎంత మెజారిటీ మీరు ఆశిస్తూ ఉన్నారు గతానికి ఇప్పటికీ భిన్నంగా? ఇప్పుడు రూరల్లో ప్రతి విలేజ్లో ఎట్లా ఉంది, ఎంత వస్తుంది మెజారిటీ అని చెప్పొచ్చు. ఓకే, దానికి ఒక బేస్ ఉంటుంది. బట్ టౌన్లో ఎలా ఉంది, పట్టణంలో 90,000 ఓట్లు ఉన్నాయి, వీటిల్లో ఎంత వస్తుంది, ఎంత రాదు, ఎలా ఉంటుంది అనేది కష్టతరంగా ఉంటుంది చెప్పటం. ఇది అర్బన్ పాపులేషన్, అందరూ ఈజీగా బయటపడడం. నేనేం సర్వేలు ఏం చేయించుకోలేదు, బట్ కాన్ఫిడెంట్గా డెఫినెట్గా పోయినసారి 15,000 వచ్చింది, ఈసారి కనీసం 20,000 వస్తుందని మాత్రం డెఫినెట్గా చెప్పగలను. 20,000 దాటింది. బట్ ఎంత ఏమిటి అనేది ఎగ్జాక్ట్గా మనం చెప్పాలి. సో అటువైపు మిషన్ 150+ అంటున్నారు. సో ఇటువైపు ఏంటి ఏమన్నా ఉందా? ఎవరు? తెలుగుదేశం పార్టీ. మేము 120+ గ్యారంటీగా అనుకుంటున్నాం. 120+. సో ఫైనల్ గా ఎటువంటి నినాదంతో ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చారు గతంలో, కాబట్టి ఈసారి ఈయన కూడా ఎలా పరిపాలిస్తాడు? 3,600 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజా సమస్యల మీద బాగా అధ్యయనం చేశారు, ప్రజలకు బాగా దగ్గరగా వెళ్ళాడు. సో ఆయన చేసిన పాదయాత్రకి, ఆయన పడ్డ కష్టానికి
ఒక ప్రతిఫలం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మీద విపరీతమైన అవినీతి జరిగింది, విపరీతమైన అరాచకత్వం జరుగుతూ ఉంది. ఇవాళ కేసులు పెట్టడం కానీ, ఒక స్థానికంగా సమస్యలు కానీ, ఇవాళ మీరు చూశారు, ఇవాళ చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రౌడీ రాజ్యం వస్తుందని చెప్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా, చింతమనేని ప్రభాకర్ చేసిన రౌడీజం మీకు గుర్తులేదా చంద్రబాబు నాయుడు గారు? ఎలా ఇంతవరకు చింతమనేని ప్రభాకర్ని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేదు? ఎంత రౌడీజం చేశాడు ఈరోజు విజయవాడలో కానీ, లేకపోతే పశ్చిమ గోదావరిలో కానీ, ఆయన జనరల్లో కానీ. అది రౌడీ రాజ్యం అనరా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి అడుగుతున్నాను. నీ హాయంలో ఏం జరిగింది? ఇవాళ గుంటూరు, నర్సరావుపేట, గురజాల, సత్తెనపల్లి, తర్వాత చిలకలూరిపేట, ఇలాంటి కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న రౌడీజం మీకు తెలియదా, గుర్తులేదా? ఓకే, ఇవన్నీ రౌడీజం కాదా? నువ్వేం చేశావు? ఒక ముఖ్యమంత్రిగా కూడా వీళ్ళని అరికట్టలేదు. ఓకే, ముఖ్యమంత్రిగా కూడా విఫలమయ్యాడు. ఇవాళ తన శాసనసభ్యుల మీద కనీసం నియంత్రణ లేకపోవటం వలన, వీళ్ళు చేసిన అవినీతి వలన ఇవాళ చంద్రబాబు నాయుడు ఓడిపోతున్నాడు. తప్పకుండా ఓడిపోతాడు. దేర్ ఈజ్ నో డౌట్ అట్ ఆల్. డెఫినెట్ గా రానున్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 100% ప్రజా సంక్షేమ నినాదంతో ముందుకెళ్తున్నారు. ఎస్, డెఫినెట్ గా. చంద్రబాబు నాయుడు వైఫల్యాలు కూడా ఒక పక్కన, సంక్షేమంతో పాటు 5 సంవత్సరాలు ప్రజల్ని ఏ విధంగా అరాచకంగా ఈరోజు పరిపాలించారు స్థానికంగా, ఇది చంద్రబాబు నాయుడు అర్థం చేసుకోవాలి. రైట్, చంద్రబాబు నాయుడు దీన్ని అర్థం చేసుకోవాలి. ఈ రోజు ఆయన సంక్షేమ పథకాల ముందు అవినీతి చాలా ఎక్కువగా ఉంది. అవినీతి ముందు ఇది కనపట్టలేదు ప్రజలకి. లోకల్ గా స్థానికంగా జరిగిన అవినీతి. ఏదో నేను రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, లోకేష్ చేసిన అవినీతి గురించి మాట్లాడుతున్నా. ప్రతి నియోజకవర్గంలో ఈరోజు కనీసం తిరుపతి దేవస్థానం టీటీడీ లెటర్లు కూడా అమ్ముకున్నారు. ఎమ్మెల్యే నెలకి 5 లక్షల చొప్పున అమ్ముకున్నారు, లెటర్లు అమ్ముకున్న టీటీడీ బోర్డు మెంబర్లు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. ఇంత దారుణంగా అవినీతి చేసిన ప్రభుత్వం ఎప్పుడు కూడా చూడలేదు. తప్పకుండా ఆయనకు ప్రజలు బుద్ధి చెప్తారని నేను భావిస్తాను. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ రెడ్డి గారు. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి లీడర్. రేపు మరో లీడర్ తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్డ్ NTV.